Welcome to Polyset online classes, class 2. Today we are discussing about previous class once. In previous class, we discussed that in acids, bases and salts, introduction, properties of acids and bases, strength of acids and bases, neutralization reactions, types of indicators and pH scale. Today's topic is common salt, caustic soda, bleaching powder, making soda, washing soda, gypsum and plaster of Paris, water of crystallization. Today we start with common salt. కామన్ సాల్ట్ మనకి ఎలా వస్తుందంటే సీ వాటర్ లేదా సాల్ట్ వాటర్ని తీసుకొని మనం వాటర్ ఎవాపరేట్ చేస్తే వాటర్ మొత్తం ఎవాపరేషన్ జరిగి ఆ బౌల్లో మనకి బాటంలో సాల్ట్ అనేది మిగిలిపోతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కామన్ సాల్ట్ అంటున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒకసారి పిక్చర్ చూడండి అమ్మా, కామన్ సాల్ట్ ఎలా ఉంటుందో మనకి. నెక్స్ట్, కామన్ సాల్ట్ ఆర్ టేబుల్ సాల్ట్. కామన్ సాల్ట్ ఫార్ములా ఏంటమ్మా? NaCl. Salts are ionic compounds formed by neutralization between acids and bases. సాల్ట్స్ అన్నీ కూడా మనకి అయానిక్ కాంపౌండ్స్గా ఉంటాయి. ఇవి యాసిడ్ బేస్ రియాక్షన్స్ వల్ల ఫామ్ అవుతాయండి. యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి న్యూట్రలైజేషన్ జరిగి సాల్ట్స్ ఫామ్ అవుతాయి. సాల్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఇక్కడ మనకి కామన్ సాల్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ సీ వాటర్. సీ వాటర్ నుంచి మనకి కామన్ సాల్ట్ లభిస్తుందండి. ఈ కామన్ సాల్ట్ చూడండి, సీ వాటర్ కంటైన్స్ 2.7 to 2.9% కామన్ సాల్ట్. థర్డ్ వన్, సోడియం క్లోరైడ్ ఆర్ కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ఫుడ్ టు ఎన్హాన్స్ ది టేస్ట్ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్ యొక్క టేస్ట్ని ఇంప్రూవ్ చేసేది ఏంటిదండి? కామన్ సాల్ట్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్ ఫర్ పికిల్స్. పికిల్స్లో ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫిష్, మీట్ ఎక్సెట్రా. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్ ఫర్ పికిల్స్, ఫిష్, మీట్ ఎక్సెట్రా. అంటే మనకి పికిల్స్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ నిల్వ ఉంచటానికి ఇక్కడ మనం కామన్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాం. Aqueous solution of sodium chloride is called brine solution. వాటర్లో డిజాల్వ్ అయి ఉన్న సాల్ట్ని మనం ఏమని పిలుస్తున్నామండి? బ్రైన్ సొల్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్, సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్కి ఇంకో పేరేంటండి? కాస్టిక్ సోడా. ఈ కాస్టిక్ సోడాకి ఫార్ములా ఏంటంటే NaOH. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ని ఇంకా మనం కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కాస్టిక్ సోడా యాజ్ ఇట్ కాజెస్ బర్న్ ఆన్ స్కిన్ డ్యూ టు ఇట్స్ హైగ్రోస్కోపిక్ నేచర్ అన్నాడు. మనకి సోడియం హైడ్రాక్సైడ్ కనుక టచ్ చేస్తే స్కిన్ అనేది బర్న్ అవుతుంది. ఎందుకు స్కిన్ బర్న్ అవుతుందంటే డ్యూ టు ఇట్స్ హైగ్రోస్కోపిక్ నేచర్ అన్నాడు. హైగ్రోస్కోపిక్ నేచర్ మీన్స్ మనకి ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో వాటర్ని మాయిశ్చర్ మొత్తాన్ని మనకి ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకోవటం వల్ల ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్కిన్కి మనకి తగిలినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, NaOH ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్వస్ NaCl. ఆక్వస్ NaCl నుంచి మనకి NaOHని తయారు చేస్తున్నాడు బై ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఆక్వస్ NaClని యూజ్ చేసుకొని కాస్టిక్ సోడా అయిన NaOHని తయారు చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే chlor-alkali process. This process is called chlor-alkali process. Third one, H2 is used in the preparation of
మార్గరిన్ మీన్స్ వనస్పతి ఆయిల్ ప్రిపరేషన్లో మనకి H2ని యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్. మార్గరిన్ అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్లో మనకి H2ని యూజ్ చేస్తున్నాడు. H2 ఈజ్ యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ వనస్పతి అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్. Fourth one, Cl2 is used as in water treatment. Disinfectant గా వాటర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్లో కూడా యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ డిస్ఇన్ఫెక్టెంట్ మీన్స్ టు కిల్ జెమ్స్ని కిల్ చేయటానికి మనం Cl2ని యూజ్ చేస్తున్నామండి, వాటర్ ట్రీట్మెంట్లోను స్విమ్మింగ్ పూల్స్లో. ఫిఫ్త్ వన్, Cl2 ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ PVC, CFCs, pesticides, etc. Cl2 is also used in the preparation of polyvinyl chloride, chlorofluorocarbons and pesticides. వీటిలన్నిటిలో కూడా మనం Cl2ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా చూడండి ఒకసారి. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా వచ్చేసి మనకి CaOCl2. The chemical name of bleaching powder is calcium oxychloride or calcium chlorohypochlorite. Calcium oxychloride or calcium chlorohypochlorite is called bleaching powder. The structure of bleaching powder is CaCl-OCl. It is prepared by action of chlorine on dry slaked lime. క్లోరిన్ డ్రై స్లేక్డ్ లైమ్తో ట్రీట్ చేయటం వల్ల మనకి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది ఫామ్ అవుతుంది. ఫోర్త్ వన్, బ్లీచింగ్, డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ఆక్సిడైజింగ్ యాక్షన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డ్యూ టు ఆక్సిడేషన్. బ్లీచింగ్, డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ఆక్సిడేషన్ యాక్షన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డ్యూ టు ఆక్సిడేషన్. Fifth one, it is used as a bleaching agent for cotton and linen in textile industry. It is used as a bleaching agent for cotton and linen in textile industry, wool pulp in paper industry, and for washed cloths in laundry. బ్లీచింగ్ ఏజెంట్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామండి? కాటన్ అండ్ లెనిన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ, వాష్డ్ క్లాత్స్ ఇన్ లాండ్రీస్లో మనం బ్లీచింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తున్నాం. బ్లీచింగ్ పౌడర్ని బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఇండస్ట్రీస్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్లో మనం డిస్ఇన్ఫెక్టెంట్గా ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయిన బ్లీచింగ్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, బేకింగ్ సోడా అంటే ఏంటమ్మా? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని మనం ఏమని పిలుస్తున్నామండి? బేకింగ్ సోడా. Sodium hydrogen carbonate or sodium bicarbonate is called baking soda. Sodium hydrogen carbonate or bicarbonate is called baking soda, as it added to food for faster cooking. మనకు ఫుడ్ కనుక త్వరగా కుక్ అవ్వాలంటే మనం బేకింగ్ సోడా అయిన సోడియం బైకార్బోనేట్ని యాడ్ చేస్తున్నాం. సెకండ్ వన్, baking soda is prepared by saturating NaCl solution with ammonia and CO2 is passed. Baking soda is prepared by saturating NaCl solution with ammonia and CO2 is passed. ఈక్వేషన్ చూడండి. ఇక్కడ సోడియం క్లోరైడ్ NaCl ప్లస్ వాటర్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3 reacts to form ammonium chloride NH4Cl plus sodium bicarbonate NaH
CO3. Baking soda is prepared by saturating NaCl solution with NH3 and CO2 is passed. CO2 pass చేసి NaCl సాచురేటింగ్ NaCl సొల్యూషన్ అనేది అమోనియాతో రియాక్ట్ అవటం వల్ల అమోనియం క్లోరైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్ అనేవి ఫామ్ అవుతున్నాయి. Baking soda is mild non-corrosive base. Baking soda is mild non-corrosive base. Fourth one, unheating during cooking liberates CO2. సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసినప్పుడు మనకి సోడియం కార్బోనేట్ Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి సోడియం బైకార్బోనేట్ని హీట్ చేస్తే ఏమి లిబరేట్ అవుతుందండి? కార్బన్ డయాక్సైడ్ అనేది లిబరేట్ అవుతుంది. ద ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ ఈజ్ ఆల్కలిన్ ఇన్ నేచర్. Aqueous solution of sodium bicarbonate is alkaline in nature. Next, sixth one, the CO2 released causes bread or cake to rise, making them soft and spongy duff. అంటే మనకి ఈ NaHCO3 అనేది బేకింగ్ సోడాని మనకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ బ్రెడ్, కేక్ లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ బేకింగ్ పౌడర్ని లేదా బేకింగ్ సోడాని యాడ్ చేయటం వల్ల ఏమవుతుందండి? అవి సాఫ్ట్గాను డఫ్ లైక్ మాస్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సెవెంత్ వన్, డ్యూ టు ఇట్స్ ఆల్కలిన్ నేచర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్గా యూజ్ చేస్తున్నామంట ఆల్కలిన్ నేచర్ ఉండటం వల్ల. టు న్యూట్రలైజ్ యాసిడ్స్ ఇన్ స్టమక్. మనకి స్టమక్లో HCl యాసిడ్ ఉంటుంది. ఈ HCl యాసిడ్ పని ఏంటి అంటే మనకి ఫుడ్ డైజెషన్ కోసం ఈ HCl అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ HCl కనుక ఎక్కువైతే మనకి ఎసిడిటీ ఎక్కువ అవుతుంది స్టమక్లో. ఈ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయటానికి ఈ సోడియం బైకార్బోనేట్ని యాంటాసిడ్గా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే ఇక్కడ మనకి సోడియం కార్బోనేట్. ఫార్ములా వచ్చేసి మనకి సోడియం కార్బోనేట్కి Na2CO3. Na2CO3 10H2O. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఈజ్ కాల్డ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాకి 10H2O ఉందండి. Na2CO3 10H2O. సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఈజ్ కాల్డ్ వాషింగ్ సోడా. అయితే సెకండ్ పాయింట్లో చూడండి, ఎన్హైడ్రస్ Na2CO3 ఈజ్ కాల్డ్ సోడా ఆర్ సోడా యాష్ అంటున్నాం. ఎన్హైడ్రస్ వాటర్ లేకపోతే సోడియం కార్బోనేట్కి దాన్ని సోడా ఆర్ సోడా యాష్ అంటున్నాం. 10 moles ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటే కనుక Na2CO3లో దాన్ని వాషింగ్ సోడా అంటున్నాం. వాటర్ లేకపోతే సోడా ఆర్ సోడా యాష్. Na2CO3 ఈజ్ సోడా ఆర్ సోడా యాష్ అని పిలుస్తాం. Na2CO3 10H2O ఈజ్ కాల్డ్ సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇక్కడ మనకి NaHCO3 సోడియం బైకార్బోనేట్ని హీట్ చేయటం వల్ల సోడియం కార్బోనేట్ Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O అనేవి ఫామ్ అవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్ని సోడియం బైకార్బోనేట్ని హీట్ చేయటం వల్ల పొందగలుగుతున్నాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ. సోడియం కార్బోనేట్ని గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నాం. లాస్ట్ వన్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్, జిప్సమ్. జిప్సమ్ ఫార్ములా వచ్చేసి మనకి CaSO4 2H2O. వాటర్ మాలిక్యూల్స్ 2 ఉన్నాయండి, కాల్షియం సల్ఫేట్ 2H2O.
జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2 molecules of water. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 half H2O. మనకి ఇక్కడ H2O అని పడిందండి, ప్రింటింగ్ మిస్టేక్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా వచ్చేసి CaSO4 half H2O. జిప్సమ్కి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్లో డిఫరెన్స్ వస్తుంది. జిప్సమ్ అయితే మనకి CaSO4 2 molecules ఆఫ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అయితే CaSO4 అనేది హాఫ్ H2Oతో కంబైన్ అయి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేటెడ్ ఈజ్ కాల్డ్ జిప్సమ్. డైహైడ్రేట్ అంటే డై అంటే రెండండి. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈజ్ కాల్డ్ జిప్సమ్. Its formula is CaSO4 2H2O. Calcium sulfate hemihydrate is called plaster of Paris. Hemihydrate means half water molecule. Calcium sulfate hemihydrate is called plaster of Paris. Its formula is CaSO4 half H2O. Plaster of Paris is used by doctors for supporting fractured bones. మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బోన్ ఫ్రాక్చరింగ్లో బోన్ సపోర్టింగ్ కోసం ఈ పిఓపి అనే సిమెంట్ కట్ అనేది వేస్తారండి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్డ్ బై డాక్టర్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్. We know that plaster of Paris is CaSO4 half H2O reacts with 3/2 H2O water. We get the gypsum CaSO4 2H2O. Next one, gypsum CaSO4 2H2O heated at 100 degrees centigrade. We get the CaSO4 half H2O plaster of Paris plus 1/2 H2O వాటర్. ఇక్కడ మనకి 1.5 వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ మీన్స్ ద ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ one formula unit of salt is called water of crystallization. ప్రతి సాల్ట్కి కూడా దాని ఫార్ములా యూనిట్లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని మనం ఏమని పిలుస్తున్నామండి? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా సాల్ట్స్, అదేవిధంగా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఆ సాల్ట్ యొక్క ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని, ఆ సాల్ట్ నేమ్ని ఇచ్చాడు. సాల్ట్ ఇక్కడ CuSO4 5H2O మీన్స్ దానిలో ఉన్న వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వచ్చేసి 5. ఆ సాల్ట్ నేమ్ వచ్చేసి బ్లూ విట్రియాల్. నెక్స్ట్ వన్, Na2CO3 10H2O వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 10. ఆ సాల్ట్ నేమ్ వచ్చేసి మనకి వాషింగ్ సోడా. నెక్స్ట్ CaSO4 2H2O మీన్స్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 2 gypsum. CaSO4 half H2O, half is water of crystallization, that is called plaster of Paris. The difference between gypsum and plaster of Paris is 2 water molecules in gypsum and half water molecule in plaster of Paris. Next one, MgSO4 7H2O means water of crystallization is 7. In MgSO4 7H2O water of crystallization is 7. Name is white vitriol. Sima, second point, the blue color copper sulfate CuSO4 5H2O on heating loses blue color and becomes white.
అంటే మనం హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ జరగటం వల్ల కాపర్ సల్ఫేట్ అనేది CuSO4 5H2Oలో ఉన్న వాటర్ మాలిక్యూల్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి కాపర్ సల్ఫేట్ దాని కలర్ని లూజ్ చేసేసుకుంటుంది. సో ఇట్ బికమ్స్ వైట్. దిస్ వైట్ ఎన్హైడ్రస్ CuSO4 వెన్ ట్రీటెడ్ విత్ వాటర్. ఈ వైట్ కలర్లో ఉన్న CuSO4ని మళ్ళీ తిరిగి మనం వాటర్తో ట్రీట్ చేస్తే అది మళ్ళీ మనకి బ్లూ కలర్కి చేంజ్ వస్తుంది. ఎన్హైడ్రస్ మీన్స్ వాటర్ లేకుండా ఉన్న సాల్ట్స్ని మనం ఎన్హైడ్రస్ సాల్ట్స్ అంటాం. హైడ్రేటెడ్ సాల్ట్స్ మీన్స్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్. హియర్ సీమా, the water of crystallization is the fixed number of water molecules present in one formula unit of salt అనుకున్నాం కదా. ఇక్కడ హైడ్రేటెడ్ సాల్ట్ కాపర్ టు సల్ఫేట్ పెంటాహైడ్రేట్ CuSO4 5H2O వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది. ఎన్హైడ్రస్ సాల్ట్ కాపర్ టు సల్ఫేట్ CuSO4 ఏ కలర్లో ఉందండి? కలర్లెస్గా ఉంది. అంటే హైడ్రేటెడ్ సాల్ట్స్ ఏమో కలర్గా ఉంటాయి, ఎన్హైడ్రేటెడ్ సాల్ట్స్ వచ్చేసి మనకి కలర్లెస్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ పిట్స్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ డైజెషన్ అంటున్నాడు. HNO3 మీన్స్ నైట్రిక్ యాసిడ్, H2SO4 మీన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. Fourth one, acetic acid. CH3COOH means acetic acid. Acetic acid. Acetic acid. అయితే ఇక్కడ మనకి ఏ యాసిడ్ మనకి ఫుడ్ డైజెషన్కి యూజ్ అవుతుంది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ డైజెషన్. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, మన ఫుడ్ డైజెషన్కి ఉపయోగపడే యాసిడ్ వచ్చేసి HCl. సో మన ఆన్సర్ వచ్చేసి HCl అండి. నెక్స్ట్ వన్, ద నేచర్ ఆఫ్ యాంటాసిడ్. ద నేచర్ ఆఫ్ యాంటాసిడ్ ఈజ్ అన్నాడు. మనకి యాంటాసిడ్ అంటే అక్కడ ఏంటిది? అది ఆల్రెడీ యాసిడ్కి ఆపోజిట్ అని తెలుస్తుంది. ఇప్పుడు మనకి స్టమక్ యాసిడ్ వచ్చేసి HCl కదా. ఇప్పుడు మనకి యాంటాసిడ్గా మరి దేన్ని యూజ్ చేయాలండి? బేస్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎసిడిక్ ఉంది. సో ఎసిడిక్ కాదు. నెక్స్ట్ న్యూట్రల్ ఉంది, న్యూట్రల్ని యూజ్ చేయం. కానీ మనకి HCl అనే యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. సో న్యూట్రలైజ్ చేయాలంటే ఆల్రెడీ పొట్టలో ఉన్న యాసిడ్ స్టమక్ యాసిడ్ వచ్చేసి HCl కాబట్టి దానికి ఆపోజిట్ ఏంటిదండి? బేస్ని యాడ్ చేయాలి. సో యాంటాసిడ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందండి? బేసిక్. మన ఆన్సర్ వచ్చేసి 2 అమ్మ. ద నేచర్ ఆఫ్ యాంటాసిడ్ ఈజ్ బేసిక్. నెక్స్ట్ వన్, ఫార్ములా ఆఫ్ రాక్ సాల్ట్ ఈజ్. రాక్ సాల్ట్ అంటే మనకి చూడండి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అన్నాడు. OH గ్రూప్ ఉంది కాబట్టి ఇది ఏంటిదండి? బేస్. థర్డ్ వన్ చూడండి, Na2CO3 కామన్ సాల్ట్ కాదు కదా, అది మనకి వాషింగ్ సోడా. ఫోర్త్ వన్ వచ్చేసి NaHCO3. NaHCO3 మీన్స్ సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా. మనకి ఇక్కడ వచ్చేసి NaCl వచ్చి కామన్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అని పిలుస్తాం. ఓకేనా? మన ఆన్సర్ ఏంటిదమ్మా? NaCl. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఇన్ PVC అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఇన్ PVC. PVC ఈజ్ నథింగ్ బట్ పాలీవినైల్ క్లోరైడ్. మనకి CHCl సింగిల్ బాండ్ CH2ని పాలీవినైల్ క్లోరైడ్ అంటున్నాం. పాలీ మీన్స్ మెనీ, వినైల్ క్లోరైడ్ గ్రూప్స్ ఉన్నాయి అని అర్థం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ పాలీవినైల్ క్లోరైడ్ ప్రిపరేషన్కి మనం ఏం యూజ్ చేస్తామండి? క్లోరైడ్ అని అక్కడ ఆల్రెడీ మనకు తెలుస్తుంది కదా,
సో మనం ఏం యూజ్ చేస్తామంటే క్లోరిన్ గ్యాస్ని యూజ్ చేస్తాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఇన్ పీవీసీ అంటే క్లోరిన్ని యూజ్ చేస్తున్నాం. మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ది కలర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. కలర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ని రిమూవ్ చేసేది ఏంటిది మనకి? బ్లీచింగ్ పౌడర్ కాదు, నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 12H2O కాదు, ఫోర్త్ వన్ CaSO4 2H2O కాదు. సో మనకి ఏ సబ్స్టెన్స్ అనేది కలర్ని రిమూవ్ చేస్తుందంటే NaCl. NaCl రిమూవ్స్ ది కలర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. నెక్స్ట్ వన్, ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. కాల్షియం హైడ్రాక్సైడ్ కాదు, ఫస్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ కాల్షియం బైకార్బోనేట్ CaHCO3 ట్వైస్ కాదు, CaSO4 2H2O జిప్సమ్ కూడా కాదు. మరేంటిదమ్మా? CaOCl2 కాల్షియం క్లోరో హైపోక్లోరైట్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా. సో మన ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ వన్, వెన్ NaHCO3 ఈజ్ యాడెడ్ టు వాటర్ ద గ్యాస్ లిబరేటెడ్ ఈజ్. NaHCO3ని వాటర్కి యాడ్ చేస్తే ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందండి? ఇప్పుడు మనకి NaHCO3ని వాటర్కి యాడ్ చేసాం. NaHCO3 ఈజ్ యాడెడ్ టు వాటర్. వాట్ వి విల్ గెట్? ఆక్సిజన్ వస్తుందా? రాదు. నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుందా? అసలు మనకి ఇచ్చిన ఫార్ములాలో నైట్రోజనే లేదు. నెక్స్ట్ CO కార్బన్ మోనాక్సైడ్ వస్తుందా? రాదు. ఫైనల్గా మనకి CO3 కాంపౌండ్స్ని హీట్ చేస్తే లిబరేట్ అయ్యే గ్యాస్ వచ్చేసి కార్బోనేట్స్ని హీట్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అదే విధంగా NaHCO3ని వాటర్కి యాడ్ చేస్తే ఏమొస్తుందండి మనకి? CO2 అనేది లిబరేట్ అవుతుంది. నెక్స్ట్, నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ జిప్సమ్. జిప్సమ్ ఫార్ములా ఏంటమ్మా? CaSO4 2H2O. సో ఇప్పుడు మనకి CaSO4 2H2Oలో ఎన్ని నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 2. సో మన ఆన్సర్ వచ్చేసి ఏంటిదమ్మా? 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్. ఫ్రాక్చర్ అయిన బోన్స్ని సపోర్ట్ చేసేది ఏంటిదండి? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. CaCO3 కాల్షియం కార్బోనేట్, CaSO4 12H2O. థర్డ్ వన్ చూడండి, CaSO4 2H2O. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటండి? CaSO4 12H2O వచ్చేసి మనకి POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. CaSO4 2H2O వచ్చేసి జిప్సమ్. ఫోర్త్ ఆప్షన్ కాల్షియం క్లోరైడ్. ఆల్రెడీ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని సిమెంట్ కట్టేయటానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సిమెంట్ వేయటం వల్ల ఏమవుతుందండి? ఫ్రాక్చర్డ్ బోన్స్కి సపోర్టింగ్గా ఉండి ఆ ఫ్రాక్చర్డ్ బోన్స్ అనేవి సెట్ అవుతాయి, ఫ్రాక్చర్ తగ్గుతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ CaSO4 12H2O ఈజ్ ఆన్సర్. CaSO4 12H2 అంటే ఏంటిదమ్మా మనకి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ మేకింగ్. గ్లాస్ మేకింగ్లో ఏం యూజ్ చేస్తామండి? సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ మేకింగ్. ఓకేనా? ఇది మనకి యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఈ యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్లో మనం యాసిడ్స్, బేసెస్ యొక్క ప్రాపర్టీస్, అదేవిధంగా స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్, న్యూట్రలైజేషన్, ఇండికేటర్స్, pH స్కేల్. నెక్స్ట్ వన్ వచ్చేసి బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సమ్,
ఇవన్నీ కూడా మనం యాసిడ్స్ బేసెస్ అనే లెసన్లో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.